హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదే మనకి శాంసంగ్ నోట్ 20 అనమాట. సో నాకు తెలిసి తెలుగులో ఇదే ఫస్ట్ అన్బాక్సింగ్. సో ఇదైతే మనకి అమెజాన్ స్టోర్ వాళ్ళైతే స్పాన్సర్షిప్ అయితే ఇవ్వడం జరిగింది. మనకైతే దీని రివ్యూ యూనిట్ కింద అయితే పంపించడం జరిగింది. వాళ్ళకైతే స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. మీకు ఏదైనా గ్యాడ్జెట్స్ కావాలంటే అక్కడి నుంచి అయితే మీరు కొనుక్కోవచ్చు. నెల్లూరు చుట్టుపక్కల ఉన్న నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఇస్తారు. ఆ డిస్ప్లే మీద కూడా డిస్ప్లే చేస్తాను అనమాట. సో ఇక మన వీడియోలోకి వెళ్ళిపోయినది ఇదైతే నోట్ 20 అనమాట. ఇది నోట్ 20 8GB 256GB మోడల్. సో మనకి ఇక్కడ ఇది వచ్చేసి ఒక ప్రీమియం మొబైల్ సెగ్మెంట్ కిందకు వస్తుంది. దీన్ని S Pen సపోర్ట్ ఉంటుందన్నమాట. సో ఈరోజు దీన్ని అన్బాక్సింగ్ చేసి కొన్ని కెమెరా శాంపిల్స్ కూడా చూద్దాం. ఏముండో దీంట్లో 8K వీడియో రికార్డింగ్ కూడా సపోర్ట్ కూడా ఉందో. 8K వీడియో టెస్ట్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం అన్బాక్స్ చేద్దాం. పైన మనకు చూడగానే S Pen అయితే ఇచ్చారు. ఇంకా మరి ఏ స్పెక్స్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. దానిలో ఓన్లీ S Pen ఇచ్చారు అండ్ నోట్ 20 ఇచ్చారు. చాలా సింపుల్గా ఉంది. సో మనకు ఫస్ట్ టైం మొబైల్ ఉంది. సో మొబైల్ వచ్చేసి ఇది వచ్చేసి గ్రీన్ అనమాట, మిస్టిక్ గ్రీన్ అనమాట ఇది. సో కలర్ అయితే చూడడానికి చాలా బాగుంది ఫస్ట్ ఇంప్రెషన్. అండ్ కెమెరా బంప్ కూడా చాలా బాగుంది, చాలా ప్రీమియంగా ఉందన్నమాట. కానీ బ్యాక్ సైడ్ వీళ్ళు ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీనే ఇచ్చారు, ప్లాస్టిక్ బ్యాక్ ప్యానల్ ఇచ్చారు. సో మధ్యలో మాత్రం అల్యూమినియం ఫ్రేమే ఇచ్చారు. సో ఇక్కడ మనకి స్పీకర్ గిల్లు, టైప్ సి ఇన్పుట్, అదే మనకి ఇయర్ ఫోన్స్కి అండ్ ఛార్జింగ్ రెండింటికి అదే అనమాట. మనకి 3.5mm అయితే ఎక్కడ వీళ్ళైతే మిస్ చేస్తారు ఈసారి. ఈ S Pen చూస్తే S Penలో చాలా ఫీచర్స్ ఉన్నాయి, ఎయిర్ గెస్చర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. అండ్ సైడ్ ఇక్కడ చూస్తే సైడ్ మనకైతే ఇంకేం లేదు. ఒక సైడ్ అయితే ఎంటీ ఉంది. పైన చూస్తే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. సిమ్ ట్రే అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ ఇంకా మనకి ఈ సైడ్ చూస్తే ఈ సైడ్ వాల్యూమ్ గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అది పక్కన పెట్టేసి మనం బాక్స్లో చూసినట్టయితే బాక్స్లో ఇంకా మనకు వచ్చే కంటెంట్ వచ్చేసి 25W సూపర్ ఛార్జర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది టైప్ సి టు టైప్ సి అనమాట. అండ్ చాలా స్పీడ్గా ఛార్జ్ అయితే చేసేదానికైతే ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. సో సామ్సంగ్ ఛార్జింగ్ టెక్నాలజీ బాగానే ఉంటుంది. కాకపోతే వీళ్ళు 78,000 దగ్గర ఇంకొంచెం బెటర్గా 50W ఇచ్చుంటే బాగుండేది. సో వీళ్ళు 25W ఇచ్చారు. పోనీలేండి, అక్కడికైనా మెచ్చుకోవచ్చు. S10 సిరీస్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్ అప్గ్రేడ్ అని అయితే నేను చెప్తాను అనమాట. అండ్ ఇక నెక్స్ట్ మనకు చూసినట్టయితే నెక్స్ట్ దీంట్లో మీ అందరికీ తెలిసిందే కేబుల్ అయితే టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అండ్ కేబుల్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ కేబుల్ అయితే ఓకే అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనకు టైప్ సి టు టైప్ సి చూసారు కదా. సో ఇది కేబుల్ గురించి అయితే ఛార్జర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం చూడాల్సింది దీంట్లో 8kg ఇయర్ ఫోన్స్ అనమాట. వీళ్ళైతే 8kg ఇయర్ ఫోన్స్ దగ్గర ఒక 5 సంవత్సరాల నుంచి వీళ్ళు ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే అందిస్తున్నారు. ఇదైతే టైప్ సి ఇయర్ ఫోన్స్ అయితే వచ్చే డైరెక్ట్ టైప్ సి ఇయర్ ఫోన్స్. 8kg ఇయర్ ఫోన్స్ క్వాలిటీ అయితే బాగుంటుంది. కాకపోతే ఆశించినంత క్వాలిటీ బాగుంటుందా లేదా అనేది సో అది వాడే వాళ్ళు చెప్పాలని. మేమైతే 8kg ఇయర్ ఫోన్స్ చాలా రోజులు వాడాం, పర్వాలేదు, బాగానే ఉంటాయి. బట్ కానీ వాళ్ళు ప్రమోషన్ చేసినంత అయితే ఉండదన్నమాట. సో ఇంకా మనం నెక్స్ట్ మొబైల్ చూద్దాం. మొబైల్ని అయితే ఇక్కడ మనం స్విచ్ ఆన్ చేసి ఫస్ట్ బూట్ అయితే చేయడానికి ట్రై చేద్దాం. అంతకుముందు అయితే మనకైతే ఒక పౌచ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో వాళ్ళైతే ఒక ప్రీమియం పౌచ్ని కూడా మనకైతే పంపించారు. ఇది రగ్గడ్ పౌచ్ అనమాట. సో ఈ బ్యాక్ పౌచ్ వేసి ఒకసారి మొబైల్ని అయితే చూద్దాం. చాలా మంచి ప్రొటెక్షన్ ఇస్తుందని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇది కూడా మనకి కాస్ట్ దగ్గర 1000 రూపీస్ పైనే ఉంటుంది. సో మనకి చెప్పాం కదా, సో నోట్ సిరీస్ అండ్ S సిరీస్ వీటికి కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. సో పౌచ్ క్వాలిటీ చాలా బాగుంది. సో ఈ బ్యాక్ కేస్ చాలా హార్డ్ కేస్ అనమాట. ఇది మనకి క్లియర్, వెనకాలైతే క్లియర్ విజిబిలిటీ ఉంటుంది. మీకు మనకి ఫోన్ లుక్ని అయితే ఏమాత్రం పాడు చేయడు. కానీ సైడ్ ప్రొడక్షన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. సో మన కెమెరా బంప్ కూడా మీరు చూడవచ్చు. కెమెరాస్ అయితే పర్ఫెక్ట్గా కవర్ అయితే అవుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే పర్ఫెక్ట్గా ఫోన్ని కవర్ చేస్తుంది, అలాగే కెమెరాస్ని కవర్ చేస్తుంది. మనకి ఏంటంటే ఎక్కువ ఇక్కడ కెమెరాసే ఇక్కడ ఇంపార్టెంట్ కదా. సో కెమెరాస్ని అయితే పర్ఫెక్ట్గా కవర్ చేస్తుంది. నాకైతే బాగా నచ్చింది. సో ఈ టైప్ ఆఫ్ పౌచ్. సైడ్స్ కూడా హింజెస్ అయితే బాగా ఇచ్చారనమాట. ఏదైతే ఎడ్జిల్ దగ్గర కింద పడి పగులుతుందో అక్కడ హింజెస్ బాగా ఇచ్చారు. అండ్ కింద సైడ్ కూడా అయితే మనకు ఆల్మోస్ట్ మొత్తం కవర్ అవుతుంది. S Pen కూడా పర్ఫెక్ట్గా ఓపెనింగ్ గ్రిల్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఇచ్చారని చెప్పొచ్చు. సో ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక బెస్ట్ పౌచ్ అని చెప్పొచ్చు. సరే ఇప్పుడైతే ఫాస్ట్ బూట్ చేద్దాం. ఫాస్ట్ బూట్ చేసి నేను దీంట్లో మీకు ఆ ఫింగర్ ప్రింట్ అయితే సెట్ చేస్తాను. అలా కొన్ని స్పెక్స్ని అయితే ఇక్కడ అయితే మీకు మెన్షన్ చేస్తాను. మీరైతే ఓపిక ఉంటే చదువుకోండి. ఇదైతే మనకి వీళ్ళ ప్రాసెసర్ ఎగ్జినోస్ 990 ఆక్టా-కోర్ ప్రాసెసర్తో వస్తుంది. ఇది స్నాప్డ్రాగన్తో ఈక్వల్ అంటారు. బట్ కానీ స్నాప్డ్రాగన్తో ప్రాసెసర్ ఈక్వల్ అయినప్పుడు కూడా GPU అయితే ఈక్వల్గా ఇది మాలి GPU అయితే రావడం జరుగుతుంది. అలాగే దీంట్లో మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. 64+12+12 అయితే వస్తుంది. ఒకటి టెలిఫోటో లెన్స్ అండ్ ఒకటి వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ ఒకటి మెయిన్ లెన్స్ అనమాట. టెలిఫోటో లెన్స్ 3x ఆప్టికల్ జూమ్ వస్తుంది, 20x డిజిటల్ జూమ్ వస్తుంది. అలాగే ఫ్రంట్ మనకి 10 MP కెమెరా అయితే ఇవ్వడం జరిగింది. సో బోత్ కెమెరాస్ మనకి 4K రికార్డింగ్ సపోర్ట్ చేస్తాయి అండ్ 60 frames వరకు అయితే సపోర్ట్ చేస్తాయి. ఫ్రంట్ కూడా ఇది 4K 60 frames వరకు అయితే వీడియో రికార్డింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది.
అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇంకా 4300 mAh బ్యాటరీ విత్ 25 watt ఫాస్ట్ ఛార్జ్, డ్యూయల్ 4G ఓల్టీ మొబైల్. ఇదైతే 5G కాదనమాట. సో ఇది మనకు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో అయితే రావడం జరుగుతుంది. ఇది Android 10 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. 2 నానో సిమ్ములు సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో ఈ మోడల్ వచ్చేసి 8GB 256GB వర్షన్ అయితే నా దగ్గర అయితే ప్రజెంట్ అయితే చేతిలో ఉంది. సో ప్రజెంట్ దీని స్పెక్స్ అయితే ఫ్రెండ్స్, దీని మనకి S Pen పెన్ దీంట్లో హైలైట్ ఉంటుంది, ఎయిర్ గెస్టర్స్ వస్తాయన్నమాట. సో ఫైనల్గా అయితే నేను ఫింగర్ ప్రింట్ అయితే సెట్ చేశాను. ఫింగర్ ప్రింట్ సెట్ చేసి ఒకసారి ఫింగర్ ప్రింట్ అయితే టెస్ట్ అయితే చేద్దాం. అలాగే ఫేస్ లాక్ కూడా సెట్ చేశాను. సో ఫింగర్ ప్రింట్ ఇక్కడ చూస్తే మనకి మీకు తెలిసిందే, మనకి సామ్సంగ్ హై ఎండ్ ఫోన్స్లో ఫింగర్ ప్రింట్ చాలా స్పీడ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి Note 20లో ఇంకొంచెం స్పీడ్ అయితే చాలా స్పీడ్గా ఉంది. సో మనకి హాఫ్ సెకండ్ లోపలే అన్లాక్ అయితే అయిపోతుంది. హాఫ్ సెకండ్ పైన టైం తీసుకుంటుంది అంతేను. సో ఇక్కడ ఫేస్ అన్లాక్ చూడండి. సో ఫేస్ అన్లాక్ కూడా చాలా స్పీడ్గా తీసుకుంటుంది. రాకెట్ స్పీడ్తో అయితే నాకు ఫేస్ అన్లాక్ అయితే రిజిస్టర్ అయితే అయిపోయింది అనమాట. చాలా స్పీడ్గా ఉంది. ఫేస్ అన్లాక్ కూడా మనకి మంచిగానే అయితే వర్క్ అవుతుంది. ఫ్లాగ్షిప్ ఫోన్, దీంట్లో మనం అసలు ఫేస్ అన్లాక్స్ అండ్ ఫింగర్ ప్రింట్ అన్లాక్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలా స్పీడ్గా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. కాకపోతే ఇక్కడ మనకి దీంట్లో క్వాడ్ HD ఇవ్వకుండా వేసారు, ఫుల్ HD రెజల్యూషన్ ఇచ్చారు. సో వీళ్ళు Note 20 అల్ట్రా అయితే క్వాడ్ HD ఇచ్చారు. ఇక్కడైతే మనకి చూడొచ్చు 8K వరకు అయితే బ్యాక్ కెమెరా అయితే వీడియో సపోర్ట్ చేస్తుంది, వీడియో రికార్డింగ్ ఆఫ్. అలాగే మనకి ఫ్రంట్ కెమెరా అయితే 4K 60 frames వరకు అయితే రికార్డ్ చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ 8K అనేది మీకు స్టెబిలైజేషన్ అయితే లాస్ అవుతుంది. అండ్ మనకి 4K దగ్గర నుంచి అయితే మనకి దీంట్లో వచ్చిన OIS అయితే వర్క్ అవుతుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వర్క్ అయితే అవుతుందన్నమాట. ఇంక దీంట్లో S Pen గెచెస్ చాలా ఉంటాయి. అండ్ అదే కాకుండా దీంట్లో మనకి వైడ్ 1L1 సపోర్ట్ ఉంటుంది. అండ్ మనకి HDR10 డిస్ప్లే ఉంటుంది. రీఫ్రెష్ రేట్ అయితే వీళ్ళు Note 20 అల్ట్రాలో ఇచ్చినట్టే దీనికైతే రీఫ్రెష్ రేట్ అయితే ఇవ్వలేదు, కానీ డిస్ప్లే అయితే చాలా స్మూత్గా ఉంది. వీళ్ళు ఏంటంటే ఆటో రీఫ్రెష్ రేట్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో అది దీంట్లో అప్లికేబుల్ అవుతుంది అయితే నేనైతే అనుకోవట్లేదు. కెమెరాస్ అయితే చాలా బాగున్నాయి, కెమెరా చాలా స్పీడ్గా ఉంది, చాలా బాగుంది. అండ్ మనకి స్పాట్లో అంటే మనకి లో లైట్లో కూడా ఇదైతే మంచి పర్ఫార్మెన్స్ చేసే కెమెరాస్, ఎందుకంటే ఫ్లాగ్షిప్ కదా, సామ్సంగ్ ఫ్లాగ్షిప్ కెమెరాస్ ఆల్వేస్ సూపర్ అని అయితే చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ మనకు నేను ఇన్స్టెంట్ కొన్ని పిక్స్ తీశాను. అలాగే నేను తర్వాత దీన్ని కొన్ని శాంపిల్ పిక్స్ తీస్తున్నాను, వీడియోస్ తీస్తున్నాను. అవి కూడా మీరు లాస్ట్లో చూడొచ్చు. అంటే వీలైతే నేను ఖచ్చితంగా దీన్ని కెమెరా రివ్యూ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ దీంట్లో మీకు ఇంకొక విషయం చెప్పాలంటే 3x జూమ్ వరకు అయితే ఓకే, కానీ ఆ తర్వాత జూమ్ లాగితే మనకి క్వాలిటీ అయితే లాస్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు యూట్యూబ్లో ఒక వీడియో ప్లే చేసి చూద్దాం. మనకి సౌండ్ టెస్ట్, ఇది స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది. దీంట్లో సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో చూడండి. అది వీడియో క్వాలిటీ చెప్పనవసరం లేదు. సూపర్ AMOLED డిస్ప్లేస్ ఆర్ ఆల్వేస్ గ్రేట్ అనమాట, సామ్సంగ్ డిస్ప్లేస్. ఇప్పుడు సౌండ్ టెస్ట్ చేద్దాం. ఒకసారి అయితే సౌండ్ ఎలా ఉందో చూడండి. లేటెస్ట్ మొబైల్స్ మాత్రం ఇప్పుడు ఈ మధ్య రిలీజ్ అయిన మొబైల్స్ అయితే నేను కంపేర్ చేసి ఏది బెస్ట్ అయితే చెప్పే ప్రయత్నం అయితే ఈ వీడియో అయితే చేయబోతున్నాను అనమాట. సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే ఇప్పుడు మొబైల్ కొనాలనుకుంటే మీకైతే హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియో చాలా స్లోగా కూడా చెప్తానమాట. సో మరి సిరామిక్ మ్యాట్స్ కావాలంటే గేమింగ్ మ్యాట్స్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు గేమింగ్ మ్యాట్స్. సో లేటెస్ట్ మోడల్స్ అన్నిటికి కూడా అవైలబిలిటీ అయితే ఉన్నాయన్నమాట. మరి ఇంకెందుకు ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా. వీడియో స్టార్ట్ చేద్దాం. కాకపోతే మన ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని, ఇంకా కూడా 75% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది, వీడియో కూడా చాలా బాగుంది అనమాట. స్టీరియో స్పీకర్స్ అయితే చాలా లౌడ్గా వస్తున్నాయి. సో ఒక చిన్న రూమ్లో అయితే సరిపోతుంది. సో మంచి లౌడ్నెస్ అయితే ఉందన్నమాట. అలాగే మనకి దీంట్లో ఇంకా S Pen గురించి అయితే మాట్లాడుకుందాం. S Pen అయితే ఎయిర్ గెచెస్తో వస్తుంది. సో S Pen అయితే ఈసారి కొంచెం సెన్సిటివిటీ అయితే పెంచారు, చాలా స్మూత్గా ఉంది. అండ్ ఇక్కడ మనకు చూపిస్తున్న ఎయిర్ గెచెస్ అయితే మనకి ప్రెస్ చేసి పట్టుకుంటే అక్కడ ఉన్న S Pen పెన్ బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి ఎయిర్ గెచెస్ అయితే యాక్టివేట్ అవుతాయి. సో నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ చాలా ఎయిర్ గెచెస్ ఉంటాయి. సో దీని గురించి ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఫోన్ నా దగ్గర ఉంటే ఖచ్చితంగా ఇంకొక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తానమాట. సో S Pen అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే సూపర్గా ఉందన్నమాట S Pen. సో మంచి ఒక ఇన్నోవేషన్ అని చెప్పొచ్చు సామ్సంగ్ నుంచి. అండ్ ఇప్పుడైతే మనం దీంట్లో కొన్ని కెమెరా శాంపిల్స్ని అయితే చూద్దాం అండ్ వీడియో శాంపిల్ని అయితే చూద్దాం రండి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి 4Kలో 60 frames రికార్డ్ అవుతుంది. ఇక్కడైతే మనకి స్టెబిలైజేషన్ ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. సో మీరైతే వీడియో క్లారిటీ ఎలా ఉందో చూడొచ్చు. సో మనకి 64 MP కెమెరా వస్తుంది. ఇది 4K పర్ఫెక్ట్గా అయితే సపోర్ట్ చేస్తుంది. 60 frames 30 frames కూడా సపోర్ట్ చేస్తుంది. ఇదైతే 60 framesలో చేస్తున్నాను. వీడియో క్లారిటీ ఎలా ఉంది, కలర్స్ని అయితే ఎలా తీసుకుంటుంది మీరైతే ఇక్కడ అబ్జర్వ్ అయితే చేయొచ్చు అనమాట.
ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకి 1080p 60 ఫ్రేమ్స్లో తీయడం జరుగుతుంది. సో ఇక్కడైతే మనకి ఇక్కడ ఇంకా స్టెబిలైజేషన్ చాలా స్మూత్గా ఉంటుంది. ఓఎస్ వస్తుంది కాబట్టి ఇక్కడ 1080p 60 ఫ్రేమ్స్లో వీడియో క్లారిటీ ఎలా ఉంది మీరైతే అక్కడ అబ్జర్వ్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఫ్రీస్ ఉన్నాయి కదా, కలర్స్ ఎలా వస్తుంది, కలర్స్ ఎంత న్యాచురల్గా తీసుకుంటుంది. వాయిస్ కూడా ఏంటంటే ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. మీరు దాన్ని కూడా అబ్జర్వ్ అయితే చేయొచ్చు, వాయిస్ని అలా పిక్ చేసుకుంటుందో. సో మనకి బ్యాక్ సైడ్ కూడా ఒక మైక్రోఫోన్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ వాయిస్ని యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనుకోవచ్చు దీన్ని. సో మనకి సామ్సంగ్ హై ఎండ్ ఫోన్స్ అయితే చాలా బాగా అయితే వస్తుందన్నమాట వాయిస్. అలాగే ఇప్పుడు మనం ఫ్రంట్ క్యామ్ వచ్చేసి మనకి సామ్సంగ్ గెలాక్సీ నోట్ 20లో 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ క్యామ్ అవుతుంది. ఇది 4K 60 ఫ్రేమ్స్ వరకు అయితే వీడియో అయితే రికార్డ్ చేయగలదు. మీరు ఇక్కడ వీడియో క్వాలిటీ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. 60 ఫ్రేమ్స్లో మనకి స్టెబిలైజేషన్ కూడా ఉందన్నమాట. సో నేను నడుస్తున్న కూడా వీడియో అయితే స్టేబుల్గా వస్తుంది. ఇక్కడైతే అబ్జర్వ్ చేసి కలర్స్ ఎలా తీసుకుంటుందో. సో వీడియో క్లారిటీ అయితే చాలా బాగుందని అయితే చెప్పొచ్చు అనమాట. సో మళ్ళీ మనం 1080 60 ఫ్రేమ్స్ కూడా చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ క్యామ్ 1080 60 ఫ్రేమ్స్ అంటే 1080p 60 ఫ్రేమ్స్లో అయితే రికార్డ్ అవుతుంది. ఇక్కడ మీరైతే వీడియో క్వాలిటీ అయితే జడ్జ్ చేయొచ్చు ఎలా వస్తుంది. ఇక్కడ స్టెబిలైజేషన్ కూడా ఎలా ఉందో చూడవచ్చు. నేనైతే నడుస్తున్నాను. సో వీడియో కూడా చాలా స్టేబుల్గా అయితే ఉంది. మనకి వాయిస్ కూడా ఏంటంటే ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే మన వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది. ఇక్కడే చూడండి, నేను ఎటువంటి ఎక్స్టర్నల్ మైక్ని అయితే వాడట్లేదు. సో టోటల్గా వీడియో క్లారిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. వీడియో క్వాలిటీ సో స్టేబుల్గా కూడా ఉంది. సో వ్లాగ్స్ చేసే వాళ్ళకైతే ఒక మంచి బెస్ట్ మొబైల్ అని కూడా అవుతుందేమో. సో ఇది ఫ్రంట్ వీడియో క్వాలిటీ. దీని మీద ఒక డెడికేటెడ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నా దగ్గర మొబైల్ కానీ ఉంటే ఓన్లీ వీడియో టెస్ట్ అండ్ ఫొటోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనం కొన్ని కెమెరా శాంపిల్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. కెమెరా పిక్స్ మాత్రం చాలా 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 బాగున్నాయి. కలర్స్ వచ్చి చాలా సూపర్గా వస్తున్నాయి అని చెప్పొచ్చు. అలాగే మనకి బొకే మోడ్ కూడా చాలా బాగుంది. అండ్ కలర్స్ ఇంప్లిమెంటేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ సామ్సంగ్ హై ఎండ్ ఫోన్స్ మాత్రం పర్ఫెక్ట్ కెమెరాస్ అయితే ఉంటాయని చెప్పొచ్చు. సో కలర్స్ కూడా చూడండి, ఇక్కడ కలర్స్ గేమ్ అంటూ కూడా చాలా బాగుంది. సో వీటిలో ఎస్పెషల్ ఏంటంటే వీటిలో ఇచ్చే ప్రాసెసింగ్ యూనిట్ కెమెరాకి అయితే చాలా బాగుంటుంది అనమాట. సో నాకైతే కెమెరా అయితే బాగా నచ్చింది. అండ్ ఫ్రంట్ క్యామ్ నుంచి కొన్ని పిక్స్ అయితే తీశాను. సో మనకైతే కెమెరా పరంగా అయితే ఫోను సూపర్ అని అయితే నేనైతే చెప్తాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కానీ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకోసం అయితే తీసుకొస్తాను అనమాట. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్. సీ నెక్స్ట్ వీడియో. బాబాయ్ నా. జై హింద్ గాయ్స్.